ఆర్ యు రెడీ? యేసయ్యా, నేను విషయములను అంగీకరించి ముందుకు సాగాలి. ఆదికాండం 25వ అధ్యాయం 23వ వాక్యం. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జన పదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జన పదము కంటే ఒక జన పదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. Book of Genesis 25th chapter 23rd verse. The Lord said to her, 2 nations are in your womb, and 2 peoples from within you will be separated. One people will be stronger than the other, and the older will serve the younger. యేసయ్యా, నేను విషయాలను అంగీకరించి ముందుకు సాగాలి. అంటే నీ ఇంటి పరిస్థితి ఏంటో నీకు తెలుసు, మీ నాన్న రాబడేంటో తెలుసు, మీ అమ్మ రాబడేంటో తెలుసు, నీ కుటుంబ స్థితి ఏంటో తెలుసు, నీ ఇంటి పరిస్థితి ఏంటో తెలుసు, నీ కుటుంబ వాతావరణం ఏంటో తెలుసు. ఆ విషయాలను అంగీకరించి ఆగిపోకూడదు, ముందుకు సాగాలి. దేవుడు ఎలా సాయం చేస్తాడో మనకు తెలియదు, నువ్వు ముందుకు సాగాలి. అబ్రహాము శారా బహు సంపన్నులు, కానీ పిల్లలు లేరు. విషయాన్ని వాళ్ళు అంగీకరించారు, ప్రార్థన చేశారు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇంకా వారికి పిల్లలు ఇవ్వాల. విషయాన్ని వాళ్ళు ఏం చేశారు? అంగీకరించి వాళ్ళు విడిపోలా, కానీ ఏం చేశారు? వాళ్ళిద్దరు కలిసి ముందుకు సాగారు. విషయాలను అంగీకరించారు, విడిపోలా, ముందుకు సాగారు. దైవాది దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు, ఇస్సాకు అన్న కుమారుని ఇచ్చాడు. ఇస్సాకుకు రిబేకాకు వివాహం జరిగింది. వాళ్ళు ఏమనుకున్నారంటే, మా నాన్నకి మా అమ్మకి నేను లేటుగా పుట్టా, నాకు కూడా ఇలా లేట్ అవ్వబోతుంది అనుకున్నారు. విషయాన్ని వారు ఏం చేశారు? అంగీకరించారు, కానీ విడిపోలా, అలా వదిలేలా. దేవుని వైపు తిరిగి, మా నాన్నకి ఎలా జరిగిందో అలా నాకు జరగకూడదు తండ్రి. కృపగల దేవుడు తన ఇస్సాకు యొక్క భార్యని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకున్నాడు. రిబేకమ్మ గర్భవతి అయింది. ఆమె ఉదరములో ఏంటో గొడవ, బాబా ఏదో ఫైటింగ్ జరిగిపోతుంది. వెంటనే ఆమె ఏమంటుంది తెలుసా? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మొన్నటిదాకా పిల్లలేరు, ఇప్పుడేమో గర్భవతిరా బాబు అనుకుంటే లోపలేమో ఫైటింగ్, అన్నీ నాకే ఇలా జరుగుతుంది ఏంటి? ఈ రోజున నువ్వు ఏ విషయం గుండా వెళ్తున్నావో నాకే ఇలా జరుగుతుంది ఏంటి, నాకే ఇలా జరుగుతుంది ఏంటి? విషయాన్ని అంగీకరించు, విడిపోవద్దు, ఆగిపోవద్దు, సతికిల పడిపోవద్దు, ముందుకు సాగు. నీకే ఎందుకు జరుగుతుందంటే అంత గొప్ప దేవుని నీ కొరకు సిద్ధపరిచాడు గనక. మిగతా వాళ్ళకి ఎందుకు అలా జరగట్లేదంటే అంతగా దేవుడు సిద్ధపరచాలా, నీకు అంత గొప్ప ఆశీర్వాదం సిద్ధపరిచాడు కనుక. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోండి. విషయాన్ని వారు ఏం చేశారు? అంగీకరించారు. వెంటనే దేవుని వైపు తిరగగా, ఇంకెవరి వైపు తిరగల, ఎవరి వైపు తిరిగారు? దేవుని వైపు తిరగగా దేవాది దేవుడు ఇచ్చిన వాగ్దానం. ద లార్డ్ సెడ్ టు హెర్, 2 nations are in your womb, and 2 peoples from within you will be separated. One people will be stronger than the other, and the older will serve the younger. చిన్నవాడు పెద్దవాడి కన్నా గొప్పవాడు అవ్వబోతున్నాడు. 2 జనాలు నీ ఉదరములో ఉన్నాయి, 2 జనపదములు నీ ఉదరములో ఉన్నాయి. ఆ మాట చెప్పగానే విషయాన్ని అంగీకరించారు. అబార్షన్కి వెళ్ళా, అప్పుడు లేవనుకోండి, చెప్తున్నా, అబార్షన్కి వెళ్ళా, విషయాల్ని అంగీకరించారు, ముందుకు సాగారు. ఏశావు, యాకోబు. మీకు తెలుసా, ఆ కాలములో పెద్ద కుమారుడికే జ్యేష్ఠత్వపు హక్కు. ఆస్తిలో ఎక్కువ భాగం ఎవరికే వెళ్తుంది? పెద్ద కుమారుడికే. పెద్ద కుమారుడే రాజుగా మారడానికి అవకాశాలు ఉన్నాయి, పెద్ద కుమారుడే యాజకుడుగా మారడానికి అవకాశాలు ఉన్నాయి, పెద్ద కుమారుడే నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నాయి. కానీ చిన్న కుమారుడికి జ్యేష్ఠత్వకు రావడానికి అవకాశం లేదు, చిన్న కుమారుడు రాజుగా మారడానికి అవకాశం లేదు, యాజకుడుగా మారడానికి అవకాశం లేదు, నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. యాకోబు విషయాన్ని ఏం చేశాడు? అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆగిపోలా, హల్లెలూయా, ముందుకు సాగాడు. అద్భుతం మనం చూడగలిగాం. ఈ రోజున నువ్వు విషయాల్ని అంగీకరించాలి. కొంతమందికి దేవుడు గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి దేవుడు భాగ్యం ఇస్తాడు,
కొంతమందికి ప్రైవేట్ స్కూల్లో చదవడానికి దేవుడు భాగ్యం ఇస్తాడు. కొంతమందికి రెసిడెన్షియల్ కాలేజీలు స్కూల్లో చదవడానికి దేవుడు భాగ్యం ఇస్తాడు. కొంతమందికి దానికన్నా మించిన కేటగిరీ స్కూల్లో చదవడానికి భాగ్యం ఇస్తాడు. కొంతమందికి ఇంట్లోనే స్కూల్ ఏర్పాటు చేసి ట్యూటర్లు వచ్చి బోధించి ఎగ్జామ్ రాస్తారు. అలాంటి భాగ్యం ఇస్తాడు. నీకు దేవుడు ఎలాంటి భాగ్యం ఇచ్చాడో నాకు తెలియదు. ఆ విషయాన్ని నువ్వు అంగీకరించాలి. స్కూల్ కాదు నీ జీవితాన్ని వ్యత్యాసం చేసేది. నీ కోర్సులు కాదు నేను జీవితాన్ని వ్యత్యాసం చేసేది. కాలేజీలు కాదు నేను వ్యత్యాసం చేసేది. టీచర్లు కాదు నేను వ్యత్యాసం చేసేది. సర్వశక్తి గల దేవుడు వ్యత్యాసం చేసేది. ఎస్, స్కూళ్ళు ఎక్కడ చదువుతున్నావా కొన్ని ప్రభావితం చేయవని నేను అనట్లా. టీచర్లు లెక్చర్ ప్రభావితం చేయవని అనట్లా. వాతావరణం ప్రభావితం చేస్తుంది. కానీ అల్టిమేట్గా నిన్ను హెచ్చించేది దేవుడే. ఒకళ్ళు నీళ్లు పోశారు, ఒకళ్ళు విత్తారు, ఒకళ్ళు నాటారు, మరొకళ్ళు నీళ్లు పోశారు, మరొకళ్ళు బడి కట్టారు. వృద్ధి చేసింది దేవుడే. హల్లెలూయా. మీ నాన్న అమ్మ ఒక స్కూల్లో జాయిన్ చేయించారు. టీచర్లు బోధించారు, లెక్చరర్లు బోధించారు, ప్రొఫెసర్లు బోధించారు, యూనివర్సిటీలు వెళ్ళావు, అనేకమైన చేసావు. కానీ నిన్ను హెచ్చించేది సర్వశక్తి గల దేవుడు. ఇంకొకరితో నువ్వు పోల్చుకోక్కర్లా. ఇంకొక ఎదరింటి వాళ్ళతో నువ్వు పోల్చుకోక్కర్లా. వెనకాల ఇంటి వాళ్ళతో పోల్చుకోక్కర్లా. కుడి పక్కన వాళ్ళ ఇంట్లో పోల్చుకోక్కర్లా. ఎడం పక్కన ఇంటి వాళ్ళతో పోల్చుకోక్కర్లా. మీ ఫ్రెండ్స్తో నువ్వు పోల్చుకోక్కర్లా. ఎస్, మంచిదే, వాళ్ళకున్న అవకాశం నాకు కూడా రావాలని నువ్వు ఆశించింది తప్పులేదు. దానికన్నంత మాత్రాన విషయాన్ని అంగీకరించి ఆగిపోవద్దు. నేను ఈ స్కూల్ అయితేనే చదువుతా, ఇదైనా చదువుతా, ఆగిపోవద్దు. ముందుకు సాగు. దేవునికి తెలవకుండా ఏమీ జరగదో, నీకు అన్యాయం జరగదంతే. విషయాల్ని అంగీకరించి ముందుకు సాగు. అందరూ స్కూల్కి వెళ్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ సైకిల్ మీద రావచ్చు. కొంతమంది ఆటోలో వస్తారు, కొంతమంది బస్సులో వస్తారు, కొంతమంది కారులో వస్తారు, కొంతమంది వాళ్ళకి ఇంట్లో ఎవరన్నా ఉంటే వాళ్ళ చేత అప్పగించి నేను పంపిస్తారు. నీకు సైకిల్లో వెళ్ళడానికి మార్గం లేదు, బైక్ మీద వెళ్ళడానికి మార్గం లేదు, ఆటోలో వెళ్ళడానికి మార్గం లేదు, కారులో వెళ్ళడానికి మార్గం లేదు, నడిచి వెళ్ళడానికి నీకు మార్గం. నో ప్రాబ్లం. విషయాన్ని అంగీకరించు, ముందుకు సాగు. ప్రస్తుతమే నీకు బాధ, నీ స్థితిని ఎలా మారుస్తాడు నువ్వు కళ్ళారా చూస్తావు. హల్లెలూయా. ఈరోజు కృంగిపోయిన నువ్వు విషయాన్ని ఏం చేయాలి? నువ్వు అంగీకరించి ఏం చేయాలి? ఆగిపోకూడదు. మనం ఏం చేస్తాం? ఆగిపోం. మీ అమ్మ నాన్నగారికి సైకిల్లో నిన్ను పంపించడానికి ఆ స్తోమత లేదు, కారులో లేదు, లేకపోతే బస్సులో లేదు, ఆటోలో లేదు. కారులో పంపించడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడేమో, లేకపోతే ఒక వ్యక్తిని పంపించడానికి భాగ్యం ఇచ్చాడేమో. ఆటోలో పంపించడానికి, కారులో పంపించడానికి, సైకిల్లో పంపించడానికి, బైకుల్లో పంపించడానికి, నీ సొంత కారులో వెళ్ళడానికి, నీ సొంత బైక్ వెళ్ళడానికి భాగ్యం ఇచ్చాడేమో. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంకా నేను గొప్పగా రెట్టింపుగా దీవించును గాక. కానీ విషయాన్ని అంగీకరించి ఏం చేయాలి? ముందుకు సాగాలి. ఎలా మలుపు తిప్పుతాడో నీ కళ్ళారాను చూస్తావు. నువ్వు ఇప్పుడే ఆలోచిస్తున్నావు, కానీ నా దేవుడు లాంగ్ టర్మ్ చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ ప్రస్తుతం మనకు బాధగా ఉండొచ్చు, లాంగ్ టర్మ్ చూస్తాడు దేవుడు. నువ్వు ఇప్పుడు తీసుకున్నది కోర్సు నీకు నచ్చిందో నచ్చకపోయిందో, కానీ ప్రస్తుతం బాధకరంగా ఉండొచ్చు, కానీ అది అల్టిమేట్గా నిన్ను ముగింపుకు తీసుకెళ్ళేటప్పుడు ఎంత గొప్ప దేవుడువా నాయనా నువ్వు. మన భారతదేశంలో నిజంగా జరిగిన సంఘటన, కేరళ రాష్ట్రం కోటయం అన్న పట్టణం, కొన్ని కిలోమీటర్ దూరంలో ఉన్న కుగ్రామం. ఆ గ్రామంలో ఉన్న వారు ఎవరికి బిల్డింగులు కానీ, రేకుల షెడ్లు కానీ, పెంకుటిల్లు కానీ లేవు. అక్కడ కొబ్బరి చెట్టు ఆకులతోనే ఇల్లు కట్టుకొని ఉంటారు. కేరళలో కొబ్బరి చెట్లు ఎక్కువ, అందువలన ఏ ఆకులు ఉపయోగిస్తారు? ఇంటి కప్పుకి కొబ్బరి ఆకులను ఉపయోగించి ఆ ఇంట్లో ఉండేవాడు. ఆ బాలుడి పేరు రాము. ఈ రాము వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూలి పనికి వెళ్ళేవాళ్ళు. కానీ రాముకు అర్థమైంది, నేను చదవాలి అనగానే నాన్న అన్నాడు, స్కూల్కి వెళ్తే ఏమొస్తుందిరా, పనికి వెళ్తే 10 రూపాయలు ఇస్తారా, మనం బతకొచ్చు అంటే, కాదు డాడీ, కాదు మమ్మీ, నేను స్కూల్కి వెళ్తా. మరి అన్నం కూడా పెడతారా బాబు, నీకు బట్టలు ఎవరు ఇస్తారంటే, నాకేం పర్వాలా, నాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నం మధ్యాహ్నం పూట మాత్రం అన్నం పెడితే చాలు, రాత్రి నాకు అన్నం అక్కర్లా, నేను ఎక్కడి నుండి పెట్టను రా, నేను ఎక్కడి నుండి ఫీజు కట్టనంటే, ఫీజు కట్టక్కర్లా, గవర్నమెంట్ స్కూల్లో నేను వెళ్తాను అన్నారు. అనగానే అమ్మ నాన్న ఫస్ట్ స్కూల్కి వెళ్తుంటే అన్నం కూడా పంపించాలా, ఎందుకని? ఇలాగన్నా ఏం మానేస్తాడని.
స్కూల్ మానేతాడు. అయినా సరే మానట్లా. అమ్మ నాన్న హృదయం కరిగిపోయి, ఒరే నేను అన్నం లేకుండా చేసినా స్కూల్కి వెళ్ళిపోతున్నావు రా బాబు, ఏమొస్తుందిరా, 10 రూపాయలు వస్తుంది, 20 రూపాయలు వస్తుంది, అక్కడికి వెళ్తే ఏమొస్తుందిరా, ఉద్యోగాలు వస్తాయా, ఏమొస్తాయి రా బాబు అన్నగానే అయినా స్కూల్కి వెళ్ళటం ప్రారంభించాడు. ఒక పూట ఆహారం ఉంటుంది, ఒక పూట ఆహారం ఉండదు. 4వ తరగతి స్కూల్లోకి వెళ్తున్నప్పుడు ఒకే ఒక యూనిఫామ్. కేరళలో ఎప్పుడు వర్షాలు వస్తాయో ఎప్పుడు ఎండలు వస్తాయో తెలియదు. మనుషులు హృదయాలు మారినట్టు అవి కూడా మారిపోతూ ఉంటాయి. నిక్కరు సొక్కా తడిసిపోతే సొక్కా ఎలాగో ధరించుకునేవాడు, ఒక టవల్ కట్టుకొని వెళ్ళిపోయేవాడు స్కూల్కి. ఒక రోజున మధ్యాహ్నం భోజనం తీసుకెళ్ళా. ఎవరు? రాము మధ్యాహ్నం భోజనం తీసుకెళ్లకుండా ఉండగానే అందరు పిల్లలు భోజనం చేశారు. ఈయన ఒంటరిగా అక్కడ క్లాసులో ఉండగానే టీచర్ చూసింది, రాము ఈరోజు ఏంటి మధ్యాహ్నం ఆహారం తీసుకురాలేదా అనగానే, మిస్ నేను తీసుకురాలా. మర్చిపోవటం కాదు, ఇంట్లో వాళ్ళు ఏం చేయలా, వీడు ఎలాగన్నా ఏం చేయాలి, స్కూల్ మానేస్తే దెబ్బకి పని చేత 10 రూపాయలను వస్తాయి, ఏమొస్తాయని. అయినా సరే మర్చిపోయాను మిస్. వెంటనే రాము వాళ్ళ మిస్ ఇలాగంది, 4వ తరగతి చదువుతున్న మిస్ అంది, రాము ఇప్పుడే స్టాఫ్ రూమ్లో భోంచేశాను, నా క్యారేజ్ అన్న నీకు ఇచ్చేదాని కదరా నాన్న, నాకు చెప్పబోయేవా? పర్లేదు మిస్ అన్నారు. ఆ క్లాసులో అందరూ ఒక బాబు గురించి మాట్లాడుకునేవాళ్ళు, ఒక విద్యార్థి గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఆ విద్యార్థి పేరు ఏంటంటే, 4వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి పేరు ఏంటంటే బాబు. ఆ బాబు చాలా బహు ధనవంతుడు, అప్పటి కాలంలోనే బహుధనవంతుడు. అందరు విద్యార్థులు ఏమనుకునేవాళ్ళంటే, మేము బాబు యొక్క ఇంటికి వెళ్ళాము, ఆ ఇంటిపైన ఇల్లు ఉందే అనగానే, ఇంటిపైన ఇల్లు అంటే ఎన్ని అంతస్తులు? అది అనక ఇంటిపైన ఇల్లు ఉందనగానే ఈ రాము పెరిగిన వాతావరణం అన్నీ కొబ్బరి ఆకులతో, ఇంటిపైన ఇల్లు ఏంట్రా బాబు అనుకొని ఒకరోజు బాబుతో రాము వెళ్ళన్నాడు, బాబు నేను మీ ఇంటికి వస్తా, ఒక్కసారి నన్ను ఆహ్వానించవా, నేను ఇంటికి వస్తాను, మీ ఇంటి పైన ఇల్లు నేను చూడాలి ఎలా ఉంటుందో అనగానే వెంటనే బాబు అన్నాడు, నువ్వు ఈ వాతావరణం వస్తే మా అమ్మ నాన్నగారు తిడతారు, మా అమ్మ నాన్న ఆదివారం వెళ్ళిపోతారు, అప్పుడు నువ్వు రా, అప్పుడు మా ఇల్లు చూడొచ్చు. మీ అమ్మ నాన్న ఎప్పుడు బయటికి వెళ్తారు? 10 గంటలకల్లా అనగానే సరే నేను వస్తాను అని. శనివారం అయిపోయింది, నెక్స్ట్ ఏంటిది? ఆదివారం పూట ఇప్పుడు రాము ఎక్కడికి వెళ్ళాలి? బాబు ఇంటికి వెళ్ళాలి. ఆయనకున్న మంచి వస్త్రంతో ఆ నెక్కర్ షర్ట్ ధరించుకొని తన ఇంటి నుండి బాబు ఇంటికి వెళ్ళడానికి 4.5 కిలోమీటర్లు 45 నిమిషాలు పట్టింది. 10 గంటలకు స్టార్ట్ చేశాడు, 10:45 కల్లా వెళ్ళిపోయాడు. ఆ బాబు ఇంటి చూడగానే, బాబోయ్ దేవుడా ఏముందరా నాయనా అనుకున్నాడు. పైన కింద గంట ఉన్నాడు, పెద్ద పెద్ద గదులు, పెద్ద పెద్ద సోఫా సెట్లు, కంట్లో నుండి నీరు వచ్చినాయి. ఒరే నాయనా, నేను కొబ్బరాకి ఇంట్లో ఉంటున్నాను, ఇదేమో ఇంటిపైన ఇల్లు, ఈ సోఫా, మా ఇల్లేమో పడుకుంటే ఆకాశం, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు మొత్తం కనబడిపోతారు, ఇది ఏముందరా బాబు అనుకొని అలా బయటికి వస్తుంటే రాము అన్నాడు బాబుతో, ఫ్రెండ్తో, నేను వెళ్ళిపోతున్నాను రా, ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. ఇంటికి వెళ్తుంటే కళ్ళు మొత్తం నీళ్ళతో నింపబడినాయి. అలా బయటికి వస్తున్నాడు. అంటే అసూయతో కాదు, ఇదేంట్రా మన స్థితి ఇలాగుంది, వాళ్ళ స్థితి ఇలాగుంది అని అలా బయటికి వస్తున్నాడు. అలా బయటికి వస్తుంటే 2 గదులు చూశాడు, పెద్ద పెద్ద గదులు. ఈ గదులేంటి అని అడిగాడు రాము ఎవరిని. ఆ బాబు అన్నాడు, రా చూపెడతాను అనగానే ఆ గదిలో ఒక బోన్లో ఆల్సేషన్ కుక్క ఉంది, అంటుంది. ఇంకొకటి ఉంది పెన్సిల్ లాగా డాబర్మ్యాన్ కుక్క ఉంది. ఒక గదిలో ఆల్సేషన్ కుక్క, ఇంకొక గదిలో డాబర్మ్యాన్ కుక్క. అక్కడ చికెన్ జాయింట్లు, ఫ్రైడ్ ఫిష్ అవన్నీ కనబడినాయి. అప్పుడు అనుకున్నాడు, అర్రే ఈ ఇంట్లో కుక్కగా పుట్టినా బాగుండరా నాయన, రోజు జాయింట్లు దొరుకుతాయి, రోజు ఫిష్ ఫ్రై దొరుకుతుంది, మా ఇంట్లో గంజి మెతుకులు, ఇదేం బతుకురా అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళా స్కూల్కి వెళ్ళగానే డిఈఓ గారు వచ్చారు ఇన్స్పెక్షన్కి. ఎవరు వచ్చారు? ఇన్స్పెక్షన్. అందరు బుక్కులు చెక్ చేశాడు, ఈయన బుక్కులు కూడా చెక్ చేశాడు. ఈయన బుక్కులు సరిగ్గా లేవు, ఎందుకంటే అమ్మా నాన్నలు అంత సపోర్ట్ చేయట్లా, బుక్కు లేవు. సరే ఆ డిఈఓ ఏం పట్టించుకోవాలా, సరేలే ఒక్కొక్కరి స్థితి అప్పుడు స్థితి అలా ఉండేదంట, ఏం పట్టించుకోవాలా. అందరినీ అన్న డిఈఓ వెళ్ళిపోతుండగా విద్యార్థులైన మీరు ఎవరుగా మారాలనుకుంటున్నారో చెప్పండి అంటే, ఒక్కొక్కడు నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాడు, ఒకడు కలెక్టర్ అవ్వాలంటున్నాడు, ఒకడు అది అంటున్నాడు, ఒకడు ఇది అంటున్నాడు. అందరూ చెప్తున్నారు. కానీ 60వ విద్యార్థి 62వ విద్యార్థి అయినా రాము మాత్రం ఏం మాట్లాడకపోతే డిఈఓ కన్నులు ఎవరి మీద పడినాయి. అప్పటికే ఆయన పుస్తకాలు ఎలాగ లేవు అంటే చదవలేక కాదు, ఆయన పరిస్థితి ఎలా ఉంది కనుక లేవు. అందువలన వెంటనే డిఈఓ అడిగాడు, నీ పేరేంటి అన్నాడు. నా పేరు రాము సార్, నుంచో అన్నాడు. అనగా నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అన్నాడు. నేను ఏమవ్వాలనుకుంటున్నానంటే, నా ఫ్రెండ్ బాబు ఉన్నాడే,
బాబు ఇంటిలో కుక్కలాగా ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటకి మనం ఎలా నవ్వామో పిల్లలందరూ పగలబడి నవ్వారంట. ఈడు మంచి కామెడీగా రైడని అని నవ్వాడు. అని నవ్వితే డిఈఓ ఏడ్చాడు, హెడ్ మాస్టర్ ఏడ్చాడు. డిఈఓ 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ ఇన్స్పెక్షన్ చేయలేకపోయాడు. హెడ్ మాస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి రాముని రమ్మనరా అని అన్నారు. రాము వచ్చాడు. రాముతో అన్నాడు, అందరు పలానా అవ్వాలి, ఇలాగ అవ్వాలా, నువ్వేంటి బాబు యొక్క ఇంట్లో కుక్కలాగా ఉండాలనుకుంటున్నావు అనగానే రాము చెప్పాడు, సార్ మా ఇంటిలో నాకు 3 పూటల్లో 1 పూట కూడా ఆహారం దొరకదు. అది గంజి నీళ్ళు గంజి మెతుకులు దొరుకుతాయి. కానీ నేను బాబు ఇంటికి వెళ్ళా, ఆల్సేషన్ కుక్కకి చికెన్ జాయింట్లు దొరుకుతున్నాయి, డాబర్మ్యాన్ కుక్కకి చికెన్ జాయింట్లు దొరుకుతున్నాయి, దానికి ఫిష్ ఫ్రైలు దొరుకుతున్నాయి. నాకు సంవత్సరానికి ఒక్కసారి కూడా చికెన్ జాయింట్ దొరకదు, ఫిష్ ఫ్రై దొరకదు. అందువలన బాబు ఇంట్లో కుక్కలాగుంటే 3 పూటలు కాదు 6 పూటలు కడుపు నిండా అన్నం తినొచ్చు. అది నా కోరిక. డిఓ ఏడ్చాడు. ఆ డిఓ అన్నాడు, నీకు మధ్యాహ్నం ఆహారం, రాత్రి ఆహారం నేనే నీకు సప్లై చేస్తానన్నాడు. మధ్యాహ్నం ఆహారం ఇస్తున్నాడు, సాయంత్రం మాత్రం కొంచెం ఎక్కువ ఇస్తాడు, ఇంకా ఎక్కువ ఆహారం ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు క్యారేజీలు ఎలా ఉండేవి తెలుసా? మన క్యారేజీలు అంటే కావు, అరిటాకులతో కట్టి పంపించేవాళ్ళు, అవి పంపించేవాళ్ళు. అలా ఇతనికి ఆహారం ఇవ్వడం ప్రారంభించారు, పుస్తకాలు ఇవ్వడం ప్రారంభించారు. 4th క్లాస్లో 7th ర్యాంక్లో పాస్ అయ్యాడు. 10th క్లాస్ కల్లా స్కూల్ టాపర్గా మారాడు. డిఓకి చెప్పారు నేను స్కూల్ టాపర్గా మారాడని. ఆయన రికమెండేషన్ ద్వారా కేరళలో ఉన్న కోటయం కాలేజీలో ఇతనికి స్కాలర్షిప్ ఇచ్చి ఇంటర్మీడియట్ చదివించారు. అక్కడ కాలేజ్ టాపర్ అయ్యాడు. అక్కడ నుండి ఢిల్లీకి తీసుకెళ్ళి సెయింట్ ఈపన్స్ కాలేజీలో డిగ్రీ చదివాడు. అక్కడ కూడా కాలేజ్ టాపర్ అయ్యాడు. అక్కడ నుండి పీజీ చేశాడు, గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు, గోల్డ్ మెడల్ సంపాదించాడు. అక్కడ నుండి ఇండియా ప్రభుత్వం లండన్లో ఉన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదవడానికి స్కాలర్షిప్ ఇచ్చింది అతనికి. ఎవరికి? రాముకి. పిహెచ్డి చేయడానికి వెళ్ళాడు. ప్రపంచంలో ఎవరు కూడా ఇలాంటి సబ్జెక్ట్ డీల్ చేయరు. ఆ సబ్జెక్ట్ డీల్ చేయడానికి రీసెర్చ్కి వెళ్ళగానే అక్కడ ఉన్న మెంటర్స్ అన్నారు, ఇండియా వాళ్ళకి అంత బుర్ర లేదు, ఈ కాపీ కొట్టే బుర్రలు మీ అన్నీ ఏం చేస్తారా బాబు, ఇది ఎలా చేస్తావు నువ్వు అన్నాడు. అనగానే అన్నాడు, సార్ నేను చేస్తానన్నాడు. సరే నీ ఇష్టం, ప్రభుత్వం వారు నిన్ను స్కాలర్షిప్ ఇచ్చారు, వాళ్ళని అవమానపరచకు, ఒకసారి ఆలోచించాను, ఒక వారం రోజులు అవకాశం ఇచ్చారు. పట్టుబట్టారు, నేను ఇదే సబ్జెక్ట్ డీల్ చేస్తానన్నాడు. దేవుని మహాకృప వలన అప్పటి వరకు ఎవరు కూడా దాన్ని రీసెర్చ్ చేయలేనిది విజయవంతంగా రీసెర్చ్ చేశాడు, పిహెచ్డి సంపాదించగానే లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అతన్ని పిలిచి, ఇండియాలో ఇలాంటి బుర్ర కలిగిన వాళ్ళు ఉన్నారని నాకు తెలియదు, చాలా అద్భుతమైన బుర్ర దేవునికి ఇచ్చాడయ్యా రాము అన్నాడు. థ్యాంక్ యూ సార్, దేవునికి మహిమ అన్నాడు. అనగానే అన్నాడు, నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉండకూడదు లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో? లేదు సార్, నా ఇండియా వాళ్ళు నన్ను నమ్మి ఇక్కడికి పంపించారు, నేను మరలా ఇండియాకి వెళ్ళిపోతాను అన్నాడు. ఇండియాకి ఎక్కడికి వెళ్తావు అన్నాడు. ఢిల్లీకి వెళ్ళిపోతాను సార్ అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళే నన్ను పంపించింది, నేను అక్కడికి వెళ్ళిపోతాను, కానీ నేను ఒక ఉత్తరం రాసి నేను నీకు పంపిస్తా, మీ ప్రధానమంత్రి గారైన మొదటి ప్రధానమంత్రి అయిన శ్రీ జవహర్ లాల్ నెహ్రూకి ఉత్తరం ఇవ్వాలన్నాడు. అనగానే లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక అద్భుతమైన ఉత్తరం రాసి కవర్లో పెట్టించాడు. ఈ ఉత్తరాన్ని మీ ప్రధానమంత్రి అయిన శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారికి అందించాలి. లండన్ నుండి ఇండియాకి వచ్చాడు, ప్రధానమంత్రికి ఇచ్చాడు. కవర్ ఓపెన్ చేసి చూడలా, అది క్లోజ్డ్ కవర్ కాదు. అదేంటిది అంటే ఇలా తీస్తే వచ్చేస్తుంది కవరు, కానీ కవర్లో ఏం రాసి పెట్టారో కూడా చూడలా. అంత నమ్మకస్తుడు రాము. విద్యార్థులను చప్పట్లు కొట్టాలి. అదైతే నువ్వే అయితే కనుక కవర్ తీసి ఏం రాశాడు అని చూసేవాళ్ళం. చూడలా. వెళ్ళి మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ గారి దగ్గరికి రాము వెళ్ళి ఇలాగన్నాడు, సార్ లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లెటర్ ఇచ్చాడు. మీకు తెలుసా, ఒక వైస్ ఛాన్సలర్ ఒక విద్యార్థికి, మీరు చదువుకున్న వాళ్ళకే తెలుసు, ఉత్తరం ఇచ్చాడంటే అది మామూలు వ్యక్తి కాదు కనుక ఇలాంటి లెటర్ ఇచ్చాడు. అనగానే నీ లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అయినా నీ తరపున నా కోసం లెటర్ ఇచ్చాడా అనగానే వెంటనే కవర్ తీశాడు. తీసి ఆ కవర్లో ఇలా రాశాడు,
లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. సార్, గౌరవనీయులైన ప్రధానమంత్రి గారైన శ్రీ జవహర్ లాల్ నెహ్రూకి నేను రాయినది ఏమనగా, మీ ముందల కూర్చున్న విద్యార్థి రాము మీరు అనుకున్నట్లుగా సాధారణమైన విద్యార్థి కాదు. అతన్ని మీరు ఒక లెక్చరర్గా అతన్ని పరిమితి చేయొద్దు, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా పరిమితి చేయొద్దు. మీ దేశానికే ప్రయోజకుడుగా మారతాడు. నన్ను మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇండియా వాడిని కాదు, లేకపోతే నేనే మీ దగ్గరికి వచ్చి సలహా ఇచ్చేవాడిని. మీరు అతన్ని పట్టించుకోవాలి. ఇతన్ని లెక్చరర్గా వదిలేయకండి, ప్రొఫెసర్గా వదిలేయకండి. అతనికి ఉన్న జ్ఞానం తెలివితేటలు మామూలు కాదు, మీరు పట్టించుకోవాలి సార్ ఇట్లు అని చెప్పి లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అని సంతకం పెట్టాడు. వెంటనే శ్రీ జవహర్ లాల్ నెహ్రూ రాముని చూసి, నానా దీంట్లో ఉన్నది చూసావా? చూడలేదు సార్. ఏం నమ్మకం అయ్యా బాబు, అందుకే దీంట్లో ఇంత గొప్పది రాసి పెట్టాడయ్యా నీ గురించి. నీ నమ్మకత్వమే నిన్ను ఈ ఉత్తరం ఇలా రాపిచ్చిందయ్యా అనగానే అన్నాడు. అంటే కొన్ని కాలం ప్రొఫెసర్గా ఆయన చేశాడు. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఇండియాలో ప్రొఫెసర్గా చేశాడు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు ఇంత ఉంచారు కనుక తన ఇన్పుట్ విద్యార్థులకు ఇవ్వాలి. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశాడు. మొదటి ప్రధానమంత్రి అయిన శ్రీ జవహర్ లాల్ నెహ్రూ రాముని పిలిచి, నువ్వు ఎంపీగా పోటీ చేస్తావా అన్నాడు. చేస్తాను సార్ అన్నాడు. కేరళ రాష్ట్రంలో ఒట్టపాలెం అన్న ప్రాంతం ఉంది. ఎంపీ ఆ స్థానానికి పోటీ చేశాడు. అఖండ విజయం పొందాడు. ఆ రాము 1972లో దేవుని మహాకృప వలన ఉపరాష్ట్రపతిగా ఎన్నికింపబడ్డాడు. 1997 సంవత్సరమున మన దేశానికి రాష్ట్రపతిగా మారి 10th ప్రెసిడెంట్గా మారాడు శ్రీ కేఆర్ నారాయణన్. కే అంటే కొచ్చేరియల్, ఆర్ అంటే రామన్, తర్వాత నారాయణన్, శ్రీ కేఆర్ నారాయణన్. ఒక్క విద్యార్థి విషయాలను అంగీకరించాడు, ఆగిపోలా. ఎస్, చదువు ద్వారా దేవుడు మార్గాలు తెరుస్తాడు. విషయాలను అంగీకరించాడు. ఎస్, మా అమ్మ నాన్న కడుపు పేదరికలే. ఎస్, మా అమ్మ నాన్న కూలి పని చేస్తారు. ఎస్, నా తోబుట్టులు కూలి పని చేస్తారు. ఎస్, అవును, నేను స్కూల్కి ఇలాంటి ఆకారం వెళ్తే నన్ను ఎవరు గౌరవించరు, నో ప్రాబ్లం. ఎస్, కానీ ఏం చేశాడు? ఆగిపోలా, ముందుకు సాగాడు. ఎలా సాయం చేస్తాడో తెలియదు, ముందుకు సాగు. తలుపులు తెరుస్తాడు ఆయన, వ్యక్తుల హృదయాల్లో కదిలిస్తాడు. వైస్ ఛాన్సలర్ గుండెల్లోనే దేవుడు కార్యం చేశాడు. విషయాలను అంగీకరించాలి, ముందుకు సాగాలి. రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె విషయాన్ని అంగీకరించింది. నేను బయటికి వెళ్తే రాళ్ళతో కూడా చంపేస్తారు, ధర్మశాస్త్రం చెప్తుంది బయటికి వస్తే రాళ్ళతో కూడా చంపేస్తారు, మా ఊరోళ్ళు రాళ్ళు కూడా చంపేస్తారు, నా భర్త గారు ఏమన్నారంటే నేను మరణిస్తానని, నా బిడ్డలు అన్నారు మరణిస్తాను. ఎస్, విషయాన్ని అంగీకరించింది. ఈమె కోసం మందులు ఉపయోగించి మొత్తం ఆస్తంతా పోయింది. విషయాలను అంగీకరించింది, కానీ ఆగిపోలా. సస్తే సత్య, బతికితే బతికా. ఆమేన్, హల్లెలూయా. ముందుకు సాగాలి అనుకుంది. దేవుడు మార్గం తెరిచాడు. సృష్టికర్త ఆమె ఇంటి ముందల నుండి వెళ్ళాడంతే. విషయాలను అంగీకరించి ఆగిపోకు, ముందుకు సాగు. సృష్టికర్త ఎవరైతే నీకు అవసరమో వాళ్ళందరినీ నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. మళ్ళా చెప్తున్నాను, ఆ కాళ్ళ దగ్గరికి నిన్ను తీసుకొస్తాడు ఆయన. లేకపోతే నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు చేస్తాడు ఆయన. ఒక డివైన్ కనెక్షన్లు దేవుడు ఏర్పాటు చేస్తాడు. దైవికమైన సంబంధాలు దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనం విషయాలను అంగీకరించి మనం ఏం చేస్తాం? ఆగిపోతాం. పెద్ద బుద్ధిమంతుల్లాగా, పెద్ద తెలివితేటలు కలిగిన దానిలాగా. బైబిల్ గ్రంథంలో 5 ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ ఫ్రెండ్కి తెలదు. ఒక ఫ్రెండ్కి ఏ రోగం వచ్చింది? పక్షవాయ రోగం వచ్చింది, పెరాలసిస్ రోగం వచ్చింది, పక్షవాయ రోగం వచ్చింది. అంతే. ఈ 4 ఫ్రెండ్స్ ఏమనుకున్నారో తెలుసా? అనేక వైద్యుల దగ్గర తీసుకెళ్ళారు, స్వస్థత కలగల. కానీ వాళ్ళు ఎరిగారు యేసయ్య దగ్గర తీసుకెళ్తే ఏం కలుగుతుందని. అందువలన ఈ 4 కలిసి యేసు ప్రభు వారి దగ్గర తీసుకెళ్ళాలి. యేసు ప్రభు వారి దగ్గర తీసుకెళ్ళగానే ఏ ఇంటికైతే వీళ్ళు వెళ్ళారో ఆ ఇంటి లోపల మొత్తం నిండిపోయింది. ఇంటి ఎదురు నిండిపోయింది, ఇంటి వెనకాల నిండిపోయింది, ఇంటి ఎడం పక్క నిండిపోయింది, ఇంటి కుడి పక్క నిండిపోయింది. విషయాలను ఇంకా వెళ్ళడానికి ఏ మార్గం? కానీ ఆగిపోలా. ఈరోజు అదే మన బతుకులో జరగాలి. ఇక మార్గం లేదు. విషయాలను వీళ్ళు ఏం చేశారు?
అంగీకరించాడు. విషయాలని అంగీకరించి ఆగిపోలా. వాళ్ళు చేసింది ఏంటి తెలుసా? ముందుకు సాగారు. నలుగురికి ఒక రకమైన బాధ అయితే పడుకున్నోడికి ఎక్కడ తీసుకెళ్తారా నన్ను? ఎక్కడ తీసుకెళ్తారు? అక్కడ లోపల మార్గం లేదే, నువ్వు పడుకో, నీకెందుకు, నువ్వు పడుకోవడం కాదురా బాబు, నన్ను తిట్టుకుంటున్నారు జనాలు అంటే నీకెందుకు, విషయాలను అంగీకరిస్తున్నావు, నేను ముందుకు తీసుకెళ్తున్నావు అంతే. దేవుడు ఒక మార్గం తెరిచాడు, ఎవరికీ లేని ఐడియా ఇచ్చాడు. పైకప్పు విప్పేయండి అన్నాడు అంతే. పైకప్పు విప్పారు. హల్లెలూయా. విషయాలను అంగీకరించి ముందుకు సాగు. దేవుడు ఎలా తలుపులు తెరుస్తాడో నువ్వు చూస్తా. హల్లెలూయా. ఒక్క క్షణం, ఎప్పుడూ తెరవబడని తలుపులు దేవుడు తెరుస్తాడు. ఏ వ్యక్తి అయితే సాయం చేయడం అనుకుంటాడో ఆ వ్యక్తి ద్వారా నీకు సాయం ఇప్పిస్తాడు. ముందుకెళ్ళు, దేవుడు కార్యం చేస్తాడు అంతే. పైనుండి అలా దించిపడేశారు. పైనుండి అలా టప 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 స్లాబో పెంకులో కింద పడతానే ఉన్నాయి. ఈయన చెప్పాడా నన్ను దించమని? ఏం చెప్పాలా, దించిపడేశారు అంతే. వెంటనే యేసయ్య అద్భుతమైన స్వస్థతనిచ్చి, నీ పాపములు క్షమింపబడినే, నేను నిన్ను స్వస్థపరుస్తున్నా, లేచలేడు అంతే. అప్పుడు ఒక అద్భుతమైన మాట అన్నారండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వాక్యం. విషయాలను అంగీకరించి ముందుకు సాగే ప్రతి ఒక్కళ్ళ బతుకులు ఇది జరగబోతుంది. దేవుడు మహిమ పొందబోతున్నాడు. ఇలాంటి కార్యం ఎవరో చేయలేదండి అనబోతున్నారు. ఇలాంటి వ్యాపారం ఎవరో చేయలేదండి అనబోతున్నారు. ఇలాంటి పరిచర్య ఎవరో చేయలేదండి అనబోతున్నారు. ఇలాంటి కుటుంబం ఇంకెక్కడా లేదండి అనబోతున్నారు. ఇలాంటి విద్యార్థిని కనబడలేదండి అనబోతున్నారు అంతే. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారు విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచెరి. నువ్వు చేసే కార్యం ద్వారా దేవుడు మహిమ పొందబోతున్నాడు. నీ చదువు ద్వారా దేవుడు మహిమ పొందబోతున్నాడు. నీ ఉన్నత చదువుల ద్వారా దేవుడు మహిమ పొందబోతున్నాడు. నీ ఉన్నత స్థితి ద్వారా దేవుడు మహిమ పొందబోతున్నాడు. దేవుని బిడ్డలు ఉన్నత స్థానములో ఉండాలి, ఉన్నత పదవిలో ఉండాలి, ఉన్నత స్థానములో ఉండాలి, దేశములో ఉన్నత స్థానములో ఉండాలి, రాష్ట్రాల్లో ఉన్నత స్థానములో ఉండాలి, పట్టణాల్లో ఉన్నత స్థానములో ఉండాలి. ఆ దీవెన మీ మీదకు విడుదల చేస్తున్నాను ఈరోజు.